మున్సిపల్ కార్మికులందరినీ వెంటనే డైలీ వేజెస్ కార్మికులకు 5 నెలల పెండింగ్ జీతాలు వెంటనే కరోనా సమయం నుండి పనిచేస్తున్న కార్మికులందరినీ ఆఫ్కాసులోకి కరోనా సమయంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం వెంటనే కరోనా సమయంలో వర్ధిల్లాలి సిఐటియు ఇటీవల రిటైర్మెంట్ అయినటువంటి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇటీవల రిటైర్మెంట్ అయినటువంటి వారికి పెండింగ్ 1 నెల జీతం వెంటనే రిటైర్మెంట్ పిఎఫ్ పెండింగ్ బకాయిలు వెంటనే రామారావు కార్మికులపై కక్ష సాధింపు చర్యలు రామారావుని వెంటనే సస్పెండ్ చేయాలి రామారావుని వెంటనే విధుల నుండి తొలగించాలి యూనియన్ విషయాల్లో జోక్యం చేసుకుంటూ మున్సిపల్ కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న రామారావుని వెంటనే నా పేరు ఒడ్డిపల్లి చెంగయ్య, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు తిరుపతి జిల్లా కార్యదర్శిని. ఈరోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 2వ రోజు పురుషులతో వెంకటగిరి మున్సిపల్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ రిలే నిరాహార దీక్షలు ఎందుకని రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఈ దీక్షలు చేస్తున్నారంటే, ఈ రాష్ట్రంలో గత 2.5 సంవత్సరం నుండి మున్సిపల్ కార్మికులకు పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అధికారులకి వినతి పత్రాలు ఇవ్వడమో ఆందోళన కార్యక్రమాలు చేయడమో జరుగుతూ ఉన్నది. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంగా మున్సిపల్ కార్మికుల యొక్క కష్టాలు, వాళ్ళ యొక్క బాధలు, వాళ్ళ కుటుంబ పరిస్థితిని ఆలోచించి వెంటనే వారికి జీతాలు పెంచాలని చెప్పేసి వారి గురించి అసెంబ్లీలో చర్చ జరిపి వేతనాలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ యొక్క దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఎవరూ చేయలేనటువంటి పనిని మున్సిపల్ కార్మికులు చేస్తూ ఉన్నారు. వీళ్ళకి పూలతోనో కాళ్ళు గడుగో సన్మానాలు చేస్తున్నారు తప్ప, దేవుళ్ళు అని చెప్పేసి పొగడ్తలతో ముంచెత్తుతున్నారు తప్ప, మున్సిపల్ కార్మికులు వాళ్ళ బతుకులు మారడానికి, వాళ్ళ కుటుంబాలు సజావుగా సక్రమంగా జరగడానికి సాగడానికి వేతనాలు పెంచడం లేదు, పర్మనెంట్ చేయడం లేదు. కాబట్టి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే మున్సిపల్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే జీవోఆర్టీ నెంబర్ 16, 15 ప్రకారం వేతనాలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు అనేక సమస్యలతో మున్సిపల్ కార్మికులు బాధపడుతూ ఉన్నారు. కరువు భత్యం అయితేనేమి, మధ్యంతర భృతి అయితేనేమి, ఇవన్నీ కూడా మున్సిపల్ కార్మికులకు చెల్లించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అలాగే ఇక్కడ స్థానికంగా వెంకటగిరి మున్సిపాలిటీలో చూసినప్పుడు వెంకటగిరి మున్సిపాలిటీలో అనేక సమస్యల్ని మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటూ ఉన్నారు. డైలీ వేజెస్ పద్ధతిన పనిచేసినటువంటి కార్మికులకి 5 నెలల నుండి జీతాలు ఇవ్వకుండా ఉండేటటువంటి పరిస్థితి ఈ మున్సిపాలిటీలో కొనసాగుతూ ఉంది. 5 నెలల నుండి డైలీ వేజెస్ కార్మికులకి జీతాలు ఇవ్వకపోతే వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా గడవాలి, వాళ్ళు ఏ విధంగా బతకాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా ఈ యొక్క పాలకుల్ని అలాగే ఈ కమిషనర్ని ప్రశ్నిస్తా ఉన్నాను, అడుగుతా ఉన్నాను. ఇప్పటికైనా వెంటనే స్పందించి పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే కరోనా సమయం నుండి పనిచేస్తూ ఉన్నారు అనేక మంది, వాళ్ళని ఇప్పటి వరకు ఆఫ్కాస్లోకి ఎక్కించినటువంటి పరిస్థితి, వారందరినీ కూడా వెంటనే ఆఫ్కాస్లోకి ఎక్కించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. అలాగే కరోనా సమయంలో అనేక మంది మరణించారు. ఆ మరణించినటువంటి వారి కుటుంబాలకు ఇంతవరకు నష్టపరిహారం ఎక్స్గ్రేషియా చెల్లించినటువంటి పరిస్థితి ఈ మున్సిపాలిటీలో ఉంది. కాబట్టి వెంటనే ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. అలాగే వెంకటగిరి మున్సిపాలిటీలో అనేక మంది రిటైర్మెంట్ అయినటువంటి పరిస్థితి, రిటైర్మెంట్ అయినటువంటి వారి స్థానంలో వారి కుటుంబంలో ఒక ఉద్యోగం ఇచ్చి వారిని ఆదుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాను. అలాగే ఇక్కడ గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడే తిష్ట వేసి ఉన్నటువంటి రామారావు ఈ కార్మికుల పైన కక్షాదింపు చర్యలకి పాల్పడుతూనే ఉన్నాడు. ఆయన పద్ధతి మార్చుకోలేదు. కాబట్టి రామారావుని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. వెంకటగిరి మున్సిపాలిటీలో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలి. లేదంటే సిఐటి ఆధ్వర్యంలో భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాల్ని ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా